वसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्. హరి ఓం అండి. ఒక భజన పాడదాం స్వామి వారిది. చాలా ఫేమస్ భజన చిన్మయ మిషన్ లో. ఇది వినే ఉంటారు. కొంతమంది అంటారు భగవంతుడు కనిపించట్లేదు, భగవంతుడు ఏం తినడు, భగవంతుడు ఎప్పుడు రాడు అంటే హిందీ భజన ఇది యాక్చువల్ గా. దానికి ఆన్సర్ ఏం చెప్తారండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఎప్పుడు రాడేమేంటి అంటే, మీరు మీరాలాగా పిలవట్లేదు కదా అందుకే రావట్లేదు. దేవుడు ఎప్పుడు నేను పెట్టింది తినట్లేదు ఏమంటే, మీరు శబరిలాగా పెట్టట్లేదు కాబట్టి ఆయన తినట్లేదు అని. అలాగే దేవుడు ఎప్పుడు నేను నిద్రపుస్తే పడుకోడేమి అంటే, మీరు యశోదాదేవి లాగా నిద్రపుచ్చట్లేదు కాబట్టి అంటాడు. ఇంకొకటి ఏంటి, దేవుడు ఎప్పుడు నాట్యం చేయడు నాతో ఏమేంటి అంటే, మీరు గోపికల్లా లేరు కాబట్టి దేవుడు చెయ్యట్లేదు, అదర్వైజ్ హీ విల్ డూ ఎవ్రీథింగ్ అన్నది ఈ భజన్ ఎసెన్స్. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం रामनारायणं जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसा बुलाते नहीं, तुम मेरा के जैसा बुलाते नहीं. कौन कहते हैं भगवान काते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसा सुलाते नहीं, माँ यशोदा के जैसा सुलाते नहीं. कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचे नहीं, गोपियों के तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं, रामनारायणं जानकी वल्लभं. శ్రీకృష్ణ పరమాత్మ की जय. మనం హిందీ భజనలు పాడితే నార్త్ వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు పోల్చేస్తారు. మీరు హైదరాబాద్ అని అడుగుతారు మనం పాడితే. ఏమండి అంటే మాకు తెలుస్తుందిలేండి, కొంచెం అంత బాగోదు మన హిందీ. సరే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం, భగవద్గీతే భవద్వేషిణీం.
రెండో అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇంతవరకు నిన్న చూసాం. మొదటి క్లాసులో చెప్పుకున్నట్టు స్థితప్రజ్ఞ లక్షణాలు పారాయణం చేసిన పుణ్యం అండి, అంత బాగుంటాయి. మొదటిది ఇది భగవద్గీతలోను, రెండవది ఈ అంశం, ఈ టాపిక్ ఏంటి స్వామీజీ అండి అంటే మహాత్ముల యొక్క చరిత్ర. ఈ రకంగా మహాత్ములు ఉంటారని భగవంతుడు కీర్తిస్తున్నాడు. ఏ రకంగా ఉంటారు స్వామీజీ అండి అంటే ఈ లక్షణాలు కలిగి ఉంటారు, వీళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. ఏ లక్షణాలు స్వామీజీ అండి అంటే కొన్ని చూసాం. మొదటి లక్షణం మహాత్ములు కలిగినది ఏంటి స్వామీజీ అండి అంటే నిష్కామత. రెండోది ఏంటి స్వామీజీ వాళ్ళు కలిగింది మనం చూసామండి అంటే ఆత్మతుష్టి, ఆత్మ సంతృప్తి, కంటెంట్మెంట్, సంతృప్తి. రెండు. మూడో విషయం ఏం చూసాం స్వామీజీ అండి అంటే సమత, ఈక్వానిమిటీ. అన్ని పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండగలిగే శక్తి, సమత. మూడు. నాలుగవది ఏంటి చూసాం స్వామీజీ అండి అంటే అసంగత. కష్టాల్లోనూ సుఖాల్లోనూ, శుభాల్లోనూ అశుభాల్లోనూ, రెండింటిలోనూ కూడా వాళ్ళు అసంగత్వాన్ని కలిగి ఉంటారు. నాలుగు. ఐదవది సంయమం. సంయమం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారు. ఆరవది వైరాగ్యం. వైరాగ్యము అనే ఒక దివ్యమైన స్థితిని వాళ్ళు కలిగి ఉంటారు. ఈ లక్షణాలన్నీ భగవంతుడు చెప్పాడు. చెప్పి అక్కడ ఒక పాజ్ తీసుకున్నాడు స్వామి. అర్జున, ఈ లక్షణాల గురించి అన్ని చెప్పినప్పుడు ఒక సాధకుడుగా నువ్వేం తెలుసుకోవాలండి అంటే నువ్వు ఈ సంయమాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి అన్నాడు. భగవంతుడు అన్ని విషయాలు విడిచిపెట్టేసాడు. ఆయన ఫోకస్ చేస్తున్న విషయం ఏంటి స్వామీజీ అండి అంటే ఇంద్రియ సంయమాన్ని నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అర్జున అని భగవంతుడు స్వామికి చెప్పాడు. ఎందుకు స్వామీజీ చెయ్యాలండి అంటే ఇంద్రియాలను కానీ నిగ్రహించుకోలేదో హరంతి ప్రసభం మనః, మన మనస్సు యొక్క ప్రశాంతతని అవి లూట్ చేసేస్తాయి. ప్రమాధీని, అవి ప్రమాదకరమైనవి. ఏదైనా ఒక విషయం మనసులో పడింది అనుకోండి, నిన్న చెప్పినట్టు అంతవరకు సమత్వంగా శాంతిగా ఉన్న మనస్సంతా అలజడికి గురి అయిపోతుంది. తన యొక్క స్టేటస్ ని కోల్పోతుంది. మనం కూడా అంటాం చూడండి, ఎవరైనా గొప్ప వాళ్ళు పడిపోయారు అనుకోండి, లేదు అంటే మంచి వాళ్ళు చెడిపోయారు అనుకోండి, మనం అంటాం అరే ఆయన స్టేటస్ పోయిందిరా, ఇప్పుడు పూర్వం ఆయన ఉండే విధానం వేరు, ఇప్పుడు ఆయన ఉండే విధానం వేరు. ఎవరండి అలా చేశారు?
మనస్సే. ఏ కారణం వల్ల చేసింది స్వామీజీ అండి అంటే, ఈ విషయ వాంఛల వల్ల. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఈ రకంగా మన మనస్సుని అవి కిడ్నాప్ చేసేస్తాయి అని చెప్పాడు స్వామి. అక్కడ వరకు నిన్న చూసాం. ఈ సందర్భంలో పెద్దవాళ్ళు ఒక కథ చెప్తారు. జరిగిన కథ ఇది. గురువుకి శిష్యుడికి జరిగిన కథ. గురువు ఎవరు స్వామీజీ అండి అంటే వేదవ్యాసుడు. శిష్యుడు ఎవరు స్వామీజీ అండి అంటే ఆయన శిష్యుడు వైశంపాయనుడు. ఇదే ఇన్సిడెంట్ జరిగిందంట. వేదవ్యాస మహాత్ముడు సాహిత్యాన్ని రాస్తూ అనేక సాహిత్యం రాశారు కదా. సాహిత్యాన్ని రాస్తూ ఒక వాక్యం రాశారట ఆయన వేదవ్యాసుడు. ఏం రాశాడంటే స్వామీజీ, బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాన్ స అపి కర్షతి. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, సిద్ధాంతం. బలవాన్ ఇంద్రియ గ్రామ, ఈ ఇంద్రియ సమూహం బలమైనది. విద్వాన్ స అపి కర్షతి, విద్వానుడు అయినప్పటికీ కూడా అవి అట్రాక్ట్ చేసేయగలవు, వాటికి ఆ శక్తి ఉంది అని వ్యాసుడు ఈ సాహిత్యాన్ని కూర్చాడంట. కూర్చి అదంతా రాసిన తర్వాత వ్యాసుడు శిష్యులు కూడా వ్యాసుడు అంత బలమైన వాళ్ళండి, గొప్ప పండితులు. వైశంపాయనుని పిలిచి, వైశంపాయన ఇదిగో ఇది రాశాను పోయ్, ఇది ఒకసారి నువ్వు ఎగ్జామిన్ చెయ్యు అన్నారంట. ఒకసారి నువ్వు చూడు అని. అన్ని చూస్తూ వైశంపాయనుడు ఈ లైన్ దగ్గరికి వచ్చేసరికి గురుజీ నాకెందుకో ఈ విషయంలో కొంత డౌట్ ఉందండి అన్నాడు. ఏమిటి అబ్బాయి నీ డౌట్ అండి అంటే, సగం నేను ఒప్పుకుంటాను. ఏ సగం? బలవాన్ ఇంద్రియ గ్రామము అనేది నేను ఒప్పుకుంటాను, ఇంద్రియాలనేవి బలమైనవి. కానీ స్వామి విద్వాంస అపి కర్షతి అని రాశారు కదా, పండితుడైన వాడిని కూడా ఇవి పుల్ చేసేస్తాయి అన్నారు కదా, అది అంత సత్యం కాదేమో. ఎందుకంటే ఆయనకి జ్ఞాన బలం ఉంటుంది, ఈ చిన్న చిన్న ఇంద్రియాలు ఆయన ఏం చేస్తాయి స్వామి అని అన్నాడంట వైశంపాయనుడు. అంటే వ్యాసుడు అన్నాడంట, ఏమోరా నాకైతే ఇలాగే అనిపించింది, ఇలానే వచ్చింది, సగమేమో ఇది సగమేమో అది అనేసి, సరేలే ఏదైతే అదే, కానీ ఒక వారం రోజుల పాటుగా నువ్వు గురుకులాన్ని చూసుకో, నాకు పని ఉంది, ఇంకొక ఊరు వెళ్తానని వ్యాసుడు వెళ్ళిపోయాడంట. వైశంపాయనుడికి ఆశ్రమాన్ని అప్పచెప్పేసి. వైశంపాయనుడికి ఆయనకు తెలిసిందే, ఎప్పుడు గురువుగారు లేనప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తుండేవారు. సో వైశంపాయనుడు అలా ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు పెద్ద వర్షం పడుతుందంట. పెద్ద వర్షం పడితే వైశంపాయనుడేమో ఆయన కుటీయాలోనే ఉన్నాడు, ఆయన కుటీరంలో ఉన్నప్పుడు వర్షం మధ్యలో మన సినిమాల్లో చూపించినట్టే ఒక తలుపు తట్టారంటే ఎవరు. తలుపు తడితే ఈ వైశంపాయనుడు తలుపు తీశాడు. తీసేసరికి ఎవరో స్త్రీ, పైగా వర్షము చీకటి, ఎవరో స్త్రీ నిలబడి ఉంది అక్కడ. వైశంపాయనుడు అన్నాడంట, ఏమ్మా ఈ టైంలో ఎలా వచ్చావండి అంటే, బయట వర్షం బాబు, ఎక్కడ ఆశ్రయం లేదు, వచ్చాను అంటే, అయ్యో అదెంత పని, సరే నువ్వు స్త్రీవి కాబట్టి నువ్వు ఆ కుటీరంలో పడుకో, నేను బయట పడుకుంటాను, నా లోపల పెట్టి ఈయన బయట పడుకున్నాడు. వైశంపాయనుడు బయటకు వచ్చేసాడు. వర్షం పడుతుంది, కాసేపు వైశంపాయనుడికి నిద్ర పట్టట్లేదంటే, ఎందుకు, ఒక స్త్రీ ఆయన రూమ్ లో ఉంది, ఆయన ఇంట్లో ఉండింది. సో కాసేపు అయిన తర్వాత వైశంపాయనుడు తలుపు కొట్టాడంట. తలుపు కొడితే ఆమె తలుపు తీసిందంట. తలుపు తీసి, ఏం బాబు వచ్చావండి అంటే, బయట చలిగా ఉందమ్మాయి, నీకు ఇబ్బంది లేకపోతే నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు ఆసనం మీద పడుకో అంట. సరే అని ఆమె పడుకున్న తర్వాత వైశంపాయనుడికి అయినా నిద్ర పట్టట్లేదంట. పట్టకపోతే నెమ్మదిగా అంత చీకటి అయిన తర్వాత నెమ్మదిగా బెడ్షీట్ అంతలా తీసి చూసాడంటే, ఎవరి అమ్మాయి చూసేసరికి వ్యాసుడు ఉన్నాడంట అందులో. వ్యాసుడు ఉండి, ఏవరా బలవాన్ ఇంద్రియ గ్రామం అంటే విద్వాంస అపి నకర్షతి అన్నావు నువ్వు, అవి విద్వానుడిని ఆకర్షించలేదు అన్నావు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, అప్పుడు పెద్దవాళ్ళందరూ ఒప్పుకున్నారంట, ఇంద్రియాలను జయించడం చాలా కష్టం. కాబట్టి శ్రీకృష్ణుడు ఒక విధంగా మనందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అంత స్వేచ్ఛగా వాటితో వదిలేకండి, లైసెన్స్ అంత వేగం ఇచ్చేవద్దు, వాటికి కొంచెం సంయమం చేసుకోవటం అలవాటు చేసుకోండి అని. నిన్న తపోవన్ ప్రసాద్ మన మంత్లీ మ్యాగజైన్ చదువుతుంటే గురుదేవుది ఒక కొటేషన్ ఉంది, కరెక్ట్ గా ఇదే విషయం రాశాడు ఆయన. అందులో ఆయన ఏమన్నాడో తెలుసా అండి, మనిషి జీవితంలో అత్యంత ట్రాజడీ ఏంటంటే
తన యొక్క మనోశక్తిని ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్ల విచ్చలవిడిగా వ్యర్థం చేసేస్తున్నాడట. ఇదే ట్రాజిడీ. దైవీపరమైన మనోశక్తి వ్యర్థం, చెత్తబొట్టులో పాలు పోస్తే ఎంత బాధపడతామో ఆయన అంత బాధపడి ఆ కొటేషన్ రాశాడు. ఇది ట్రాజిడీ, సమస్త నరుల యొక్క ట్రాజిడీ అని రాస్తాడు ఆయన కొటేషన్. అఖండమైన దైవీపరమైన మానసిక శక్తి ఇండిస్క్రిమినేటెడ్ గా ఈ ఇంద్రియాల ద్వారా బయట చెత్తలో పోసేస్తున్నాడు. కొంచెం ఈ డోర్ కానీ మూసేశాడండి అంటే జగన్నాథుడితో సమానం కాగలడు నరుడు. రామకృష్ణ పరమహంస భగవంతుడయ్యాడు. వివేకానందుడు లోకానికి మార్గదర్శనం చేయగలిగాడు. కారణం ఏంటి స్వామిజీ అండి అంటే ఆ ఇన్నర్ అడ్జస్ట్మెంట్ వల్లనే. ఆ అంతఃకరణ శక్తిని అంతగా ప్రిజర్వ్ చేసుకున్నారు వాళ్ళు. మంచి ఛానల్లో పెట్టారు. మంచి ఛానల్లో పెట్టకపోతే నీరు పోయింది, పైగా ప్రళయము వచ్చింది. ఇది మన పరిస్థితి. ఇదే చెప్పాడు. ఇది ఒక ట్రాజడీగా ఉంది కాబట్టే భగవంతుడు మనందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. వాటిపైన కొంచెం కంట్రోల్ ఉంచాలి. సో స్వామీజీ నేనేం చెయ్యాలి అంటే శ్రీకృష్ణుడు దీనికి సమాధానం చెప్పు. నువ్వేం చేయాలి? ఏం చేస్తావు? కంట్రోల్ చెయ్యి. స్టార్ట్. ఈ రోజు నుంచి కూడా నువ్వు ఇంద్రియ సంయమనాన్ని అభ్యాసం చెయ్యు అర్జున అని స్వామి 61 నుంచి చెప్తారు. ఇంద్రియ సంయమాన్ని మనం ఎలా చెయ్యాలో. 61 తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. టుగెదర్. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఈ శ్లోకం కానీ జాగ్రత్తగా వింటే అసలు ఇంద్రియ నిగ్రహం ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, రెండు కూడా మహాత్ములు చెప్తారు ఇందులో. ఎందుకు చెయ్యాలి ఇంద్రియ నిగ్రహం, ఎలా చెయ్యాలి, ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి. స్వామి చెప్పింది ఏంటండి అంటే తాని సర్వాణి. తాని అంటే ఏంటి స్వామిజీ? ఇంద్రియాని. మళ్ళీ ఇంద్రియాని అన్నప్పుడు ఒకటో రెండో కాదు, సర్వాణి, అన్ని ఇంద్రియాలను. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి స్వామిజీ మనకి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇది సబ్జెక్టివ్ సైన్స్ అండి. మనకు మనం ఐడెంటిఫై అవ్వాలి. తెలుసు స్వామిజీ, 5 జ్ఞానేంద్రియాలు తెలుసు, 5 కర్మేంద్రియాలు తెలుసు. తాని సర్వాణి. సో నేనేం చేయాలి? సంయమ్య. సంయమ్య అంటే వీటన్నింటినీ కూడా సంయమనం చెయ్యి. సంయమనం చెయ్యి అంటే డిసిప్లిన్ చెయ్యి. డిసిప్లిన్ చెయ్యాలి. చేసి ఏం చేయాలి బాబు? యుక్త. సంయమనం చేసిన తరువాత తదనంతరం మనం ఏం చేయాలంట? యుక్త. యుక్త అంటే భగవంతుడితో మనం కనెక్టివిటీ పెట్టుకోవాలి. ఇంత కష్టపడింది మళ్ళేదో లౌకికంగా సాధించటానికైతే కాదు. యుక్త అంటే యుజ్ ధాతువు నుంచి వచ్చింది. ఇది మనకు తెలిసిందే. యుజ్ అంటే ఒకటి ఇంకొకటి కలపడాన్ని యుజ్, యుక్త అంటారు. తాని సర్వాణి సంయమ్య, వాటన్నింటినీ సంయమనం చేసిన తరువాత యుక్త, భగవంతుడితో మనం యుక్తులం అవ్వాలి. యుక్త ఆసీత. యుక్తులం అయిన తరువాత సాధనలో ప్రోగ్రెస్ ఏంటి స్వామిజీ అండి అంటే ఆసీత, యు సిట్ దేర్. ఆసీత అంటే నువ్వు అక్కడ కూర్చో, నువ్వు అక్కడ స్థిరంగా స్థిరమైన ఆసనం పెట్టుకో. ఎక్కడ స్వామీజీ? భగవత్ సాన్నిధ్యంలో. ఆసీత. ఎలా కూర్చోవాలి స్వామీజీ?
ఎలా కూర్చోవాలి స్వామీజీ భగవత్ సాన్నిధ్యంలో? అది ఆత్మస్వరూపం కావచ్చు, బ్రహ్మస్వరూపం కావచ్చు, సగుణ సాకారం కావచ్చు. ఎలా కూర్చోవాలండి అంటే మత్పరహ. నేనున్నానుగా, నేను చెప్తున్నాను వినండి అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎలా కూర్చోవాలంటే దేవుడి దగ్గర ఇది గాని మనకు అలవాటైతే దేవుడిని మనం ఎప్పుడూ వదలం. ఏంటి స్వామీజీ ఆ వదలని రహస్యం? మత్పరహ, అన్నింటికన్నా నేనే పరము అనే వృత్తిని పెట్టుకొని కూర్చో. మత్పరహ అంటే ఐఎమ్ ద సుప్రీం, సర్వశ్రేష్ఠ వస్తువు నేనే. ఈ రకంగా ఇది మొత్తం సాధన. ఏం చేయాలి అన్నావు కదా అర్జున, ఇదే సాధన. 4 ఉన్నాయి చూడండి. తాని సర్వాని సంయమ్య, సర్వ ఇంద్రియాలను నిగ్రహించి తదనంతరం భగవంతుడితో యుక్తులమయి భగవత్ సాన్నిధ్యంలో మన మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిశ్చలమైన ఈ మనో ఆసనానికి బలమేంటి స్వామీజండి అంటే నాకు అన్నింటికన్నా ఆయనే సుప్రీం, మత్పరహ. ఇదే సంపూర్ణ సాధన అర్జున. వశేహి యస్యేంద్రియాని, ఎవరైతే తన యొక్క ఇంద్రియాలన్నింటినీ ఈ రకంగా నిగ్రహించుకుంటారో, నేను చెప్పినట్టు నిగ్రహించుకుంటారో, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, వారి ప్రజ్ఞ నిశ్చలంగా ఉంటది, వారే స్థిత ప్రజ్ఞులు. వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ ఇంద్రియాలన్నింటినీ ఈ రకంగా నిగ్రహించుకున్న మహాత్ముడి యొక్క ప్రజ్ఞ ఎప్పుడు నిశ్చలంగా ఉంటది, ఆయనే స్థితప్రజ్ఞుడు అని భగవంతుడు చెప్పాడు. బై ద వే, ఈ శ్లోకంలో అర్జునుడు అడిగిన ఒక ప్రశ్నకి పరమాత్మ సమాధానం చెప్పాడు. అదేంటంటే అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు, కిం ఆసీత, ఆయన ఏ రకంగా కూర్చుంటాడని అడిగాడు కదండి అర్జునుడు. ఈ రకంగా కూర్చుంటాడు, సర్వ ఇంద్రియాలను నిగ్రహించుకొని భగవంతుడే నాకు పరావస్తువు అని కూర్చుంటాడు. ఇది సమాధానం. అర్జునుడు అడిగిన ప్రశ్నల్లో, మొదటి శ్లోకం ప్రశ్నల్లో ఒకదానికి స్వామి సమాధానం చెప్పేశాడు. ఇది సాధన సారం ఈ రకంగా ఉంటది. అయితే ఇది చాలా ప్రాక్టికల్ శ్లోకం కాబట్టి మనం బాగా విచారణ చెయ్యాలి. శ్రవణం బాగా చేస్తే 1-2 వృత్తులు మనకి అర్థమవుతాయి. స్వామీజీ, మహాత్ములందరూ కూడా ఇంద్రియ నిగ్రహానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సర్వశాస్త్రాలు కూడా ఇంద్రియ నిగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. ఏ శాస్త్రం చూసినా సరే ఇంద్రియ నిగ్రహం లేదంటే పతనమైపోయాడు, ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నాడంటే గొప్పవాడయ్యాడని మనం చదువుతాం కదా. ఈ విచారణ ఎలా ప్రారంభించాలో వినండి. మొదటి ప్రశ్న ఏంటంటే, స్వామీజీ అందరూ సంయమం చెయ్యండి, కంట్రోల్ చేసుకోండి అంటున్నారు కదా, ఎందుకు అసలు మేము ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి? అవి పుట్టిందే జగత్తుని అనుభవించటానికి అయినప్పుడు వాటికి ఆ స్వేచ్ఛ ఇచ్చి విడిచిపెట్టేయకుండా అసలు ఎందుకు వాటిని మనం నిగ్రహించి ఉంచాలి? ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? 1. 2, స్వామీజీ మేము ఒక సత్యం చెప్తున్నాం, మీరు వినాలి. అదేంటండి అంటే, ఇంద్రియాలను మేము నిగ్రహించినప్పుడు, వాటిని కంట్రోల్ చేసినప్పుడు మాకు పెయినే వస్తుంది తప్పించి సుఖం రాలేదు స్వామి. ఇంద్రియ నిగ్రహం పెయిన్ఫుల్ గా మేము ఫీల్ అవుతున్నాం. అదెందుకు జరుగుతుంది? అది సుఖంగా ఉంటే మీరు చెప్పేది ఏముంది, మేము చేసేస్తాంగా. అసలు మాకు ఆ పెయిన్ ఎందుకు వస్తుంది ఇంద్రియ నిగ్రహం చేస్తునేటప్పుడు? ఇంద్రియ నిగ్రహం ఎందుకు చెయ్యాలి అంటే దీనికి సమాధానాలు పెద్దవాళ్ళు చెప్పారు. మొదటిది, ఇంద్రియ నిగ్రహం చేస్తునేటప్పుడు మనకు దుఃఖం ఎందుకు కలుగుతుందో, ఒకటి కనిపించే విషయము, ఒకటి కనిపించని విషయం 2 ఉన్నాయట. ఎందుకు మనకి ఇంద్రియాలని ఈ విధంగా ఇంద్రియ వ్యాపారం చేసినప్పుడు దుఃఖం కలుగుతుందో. ఒకటి ఏంటండి అంటే, మనం ఇంద్రియ నిగ్రహం అజ్ఞానపూర్వకంగా చేస్తాం, అందుకు ఆ నిగ్రహం మనకి దుఃఖాన్ని ఇస్తుంది. ఇది ఒక కారణం. ఆ అజ్ఞానం ఏంటో తెలుసా అండి? సంఘంలో వ్యక్తులకి భయపడి కానీ, పరిస్థితులకు భయపడి కానీ,
లేకపోతే అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మనం ఇంద్రియాలను నిగ్రహిస్తాం. బాహ్య పరిస్థితుల వలన వాటిని సప్రెస్ చేస్తున్నాం కాబట్టి అవి ఒకటి మనకి పెయిన్ ఇస్తాయి. మనకు అంతరంలో అది ఇష్టం లేదు, కానీ మనం అది చేస్తున్నాం కాబట్టి ఇది ఒక కారణం. ఇంద్రియ నిగ్రహం దుఃఖాన్ని ఇవ్వటానికి ఇది ఒక కారణం. మరి రెండో కారణం ఏంటి స్వామీజీ? రెండో కారణం ఉందని మీరు చెప్పారు. రెండో కారణం ఏంటో తెలుసా అండి? ఇదే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించకుండా పూర్వ కాలాలలో మనం చేసిన పనుల వలన కొంత పాపాన్ని మనం కూడగట్టుకున్నాం. ఒక సూత్రం ఉంది, సుఖస్య కారణం పుణ్యం, దుఃఖస్య కారణం పాపం అని. మనం అంటాం, ఎందుకు స్వామీజీ దుఃఖం కలుగుతుంది, ఎందుకు స్వామీజీ దుఃఖం కలుగుతుంది అండి అంటే పూర్వ అర్జితమైనటువంటి పాపం వల్ల. ఈ పూర్వ పాపం ఎందుకు అర్జితమైంది స్వామీజీ? ఇదే కారణం వల్ల. ఇంద్రియాలను స్వేచ్ఛగా వదిలేయటం వలన అవి పాపాన్ని కూడగట్టుకున్నాయి. పాపం అంటే ఒక్కటేనండి, మనం కాని దానిని మనం ఆశించడం, మనకి చెందని దానిని మనం లాక్కోవటం. అది ఏ వస్తువు రూపంలోనైనా ఉండొచ్చు కాక, ధనం కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా సరే. ఒకటి మనకి చెందనది మనం వాటిని అపహరిస్తే అది పాపానికి కారణం అవుతుంది. ఆ కర్మ చేయించింది ఈ ఇంద్రియాలు. ఈ రెండు కారణాల వల్లనే మనకి ఇంద్రియ నిగ్రహం చేసుకునేటప్పుడు దుఃఖం కలుగుతాయి. ఏం స్వామీజీ పాపం అంటున్నారు, వేదాంతంలో పాపం ఉంటుందండి అంటే పాపం అనకపోతే వాసన అనొచ్చు మనం. వేదాంతంలో పాపానికి ఇంకొక పేరేంటి స్వామీజీ అండి అంటే నెగటివ్ వాసన. ఎందుకు స్వామీజీ పదే పదే బ్యాడ్ యాక్టివిటీ నేను చేస్తున్నానండి అంటే బ్యాడ్ ఇంప్రెషన్ లోపుతుంది కాబట్టి. ఈ బ్యాడ్ ఇంప్రెషన్ ని ఏదైతే ఏ కర్మ అయితే తీసుకొచ్చిందో దాని పేరే పాపకర్మ. ధర్మశాస్త్రంలో అయితే పాపం అంటారు, వేదాంత శాస్త్రంలో అయితే దాన్ని నెగటివ్ వాసన అంటాం, నకారాత్మకమైన వాసనలు అంటాం. సో ఇవి కారణాలు. రెండు, ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి స్వామీజీ అని అడిగారు. కంట్రోల్ చేసుకుంటే ఎందుకు దుఃఖం వస్తుందో చెప్పాం. రెండవది, ఎందుకు అసలు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి స్వామీజీ అండి అంటే, ఒకటి ఇందాక గురుదేవులు ఇచ్చిన సమాధానం, మన యొక్క అంతరంగమైన దివ్య శక్తి అంతా చెత్తబుట్టలో వ్యర్థంలో పోసేస్తాం ఈ ఇంద్రియాల ద్వారా. మన ప్రతి దృష్టిలోను, మాటలోను, పనిలోను, అన్నింటిలోనూ మన అంతర్గతమైన శక్తిని మనం వ్యర్థం చేసేస్తాం. మనమే అంటాం, స్వామీజీ నేను మానసికంగా బలహీనమైపోయానండి, దేన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేకుండా పోయిందండి. వీటన్నిటికీ కారణం ఏంటండి అంటే ఆ అంతరంగంగా ఉండవలసిన బలాన్ని ఈ ఇంద్రియ అనిగ్రహం లీక్ చేసేసింది. ట్యాప్ ఇప్పేసి వదిలేస్తే ట్యాంక్ లో నీరు ఎక్కువ ఉండదు కదా, ట్యాప్ క్లోజ్ చేస్తేనే ట్యాంక్ లో నీరు ఉంటుంది. మరి మన మనస్సులో దివ్య శక్తి నిలబడాలండి అంటే ఈ ట్యాప్స్ మనం ఎప్పుడు ఇప్పాలో ఎప్పుడు కట్టాలో ఆ జాగ్రత్త ఉండాలి. దాని పేరే సంయమం. అవి ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయి కదా స్వామిజీ, మనం ఇప్పు వదిలేసాం అనుకోండి, ఈవెన్ ప్రాక్టికల్ గా కూడా గంట సేపు టీవీ చూస్తే ఓకే, కన్ను ఓకే అంటది. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు చూడండి, మరుసటి రోజు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏమో వచ్చావుంటే, ఏమో బాబు కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి, నొప్పి అంటే, ఏం చేసావు నిన్న అంటే, ఏదో చేసాం, ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఈ ఇంద్రియానికి. అలాగే అన్ని ఇంద్రియాలకి ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎందుకు చెయ్యాలి స్వామీజీ అండి అంటే ఇదే ప్రధానమైన కారణం. మనం సామాన్యులం కాదండి, మనం బ్రహ్మస్వరూపులం. ఈ బ్రహ్మస్వరూపుడిని భ్రాంతి స్వరూపుడిగా చేస్తున్నవి ఈ మనస్సు, ఇంద్రియాలే. కేవలం వీటిపైన నిగ్రహం లేకపోవటం వల్లనే మనం ఒక ఫూల్ గా నిలబడుతున్నాం సృష్టిలో. మనం ఒక వ్యర్థుడిగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. కాబట్టే మన గొప్పతనం మనం తెలుసుకోవటానికి ఇంద్రియ నిగ్రహం చెయ్యాలి. అందులో వచ్చే కష్టాలు 2 చూసాం. ఇప్పుడు స్వామీజీ చేస్తాం. స్వామీజీ మంచి మాటే చెప్పారుగా, ఇందులో తప్పే ఉంది. మీరు ఏదైనా చెడిపోవటానికి చెప్తే, భగవద్గీత చెడిపోవటానికి ఏదైనా చెప్తే మేము కాదు అంటాం.
మీరేమో మహాపురుషులు కావాలి, దైవ పురుషులు కావాలి అందరూను. అందరూ కూడా ఏమంటారు, వారి జీవితాలను సార్థకం చేసుకోవాలంటున్నారు కాబట్టి తప్పకుండా చేస్తాం స్వామీజీ. మా ఇంద్రియాలను మేము నిగ్రహించుకుంటాం. సర్వాణి అన్ని ఇంద్రియాలని చేస్తాం. కానీ ఏదైనా ఒక సలహా ఇవ్వండి స్వామీజీ. సులభంగా ఎలాగా వీటిని కంట్రోల్ చేసుకోవాలి, వీటిని నియమించాలి అంటే గురుదేవ్ చెప్తారు. భగవంతుడు చెప్పింది అది. గురుదేవ్ ఏమంటాడండి అంటే, మీ లైఫ్ లో ఆలోచించండి. ఎప్పుడైనా జీవితానికి ఒక గోల్ ఉన్నప్పుడంట మనం ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్ గా చేస్తామంట. ఒక లక్ష్యం పెట్టుకున్నామండి అంటే ఆ లక్ష్యం నెరవేరే వరకు ఏకాగ్రతగా పనిచేస్తాం. డిసిపేషన్ మరి ఉండదు, ఎనర్జీ. అది ఏ లక్ష్యమైనా కావచ్చు. చిన్నపిల్లలకి పరీక్షలే కావచ్చు, పెద్దవాళ్ళకి ఏదైనా మంచి కార్యం కావచ్చు, లేదు ఆఫీస్లో ఒక టార్గెట్ కావచ్చు. ఒక లక్ష్యం ఉంది అంటే ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. మరి వీటిని ఫోకస్ చేయవసరం లేదు. రెండో పాయింట్, లక్ష్యం ఎంత గొప్పదైతే ఇంద్రియ నిగ్రహం అంత సులభం. ఇది రెండో పాయింట్. లక్ష్యాల్లో అనేక రకాలు ఉంటాయి కదండి. ఈ లక్ష్యం ఎంత గొప్పదైతే ఇంద్రియ నిగ్రహం అంత సులభం. సర్వ లక్ష్యాల కన్నా శ్రేష్టమైన లక్ష్యం ఏంటి స్వామీజీ? శ్రేష్టమైన లక్ష్యం మత్పరః. భగవంతుడే నా జీవితానికి సుప్రీం. భక్తుడైతే, జ్ఞాని అయితే బ్రహ్మ అన్వేషణే నా జీవితానికి పరం, సుప్రీం. ఇవి ఉత్కృష్టమైన లక్ష్యాలు. ఇంత దివ్య లక్షణాలు పెట్టుకున్నారు కాబట్టే ఈ సాధకులు సహజంగానే ఇంద్రియ నిగ్రహం చేస్తారు. ఉపనిషత్తులో ఒక మాట చెప్తాడు కదండి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అంటది ఉపనిషత్తు. ఇదే పాయింట్. యదిచ్ఛంతో, దేనిని ఆశించి, బ్రహ్మచర్యం చరంతి, వీళ్ళందరూ ఎలాగ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటున్నారండి అంటే కారణం ఈ ఇచ్ఛ. దేదీప్యమానమైన శుద్ధ జ్ఞాన స్వరూపం, అకల్మషమైన లక్ష్యం వాళ్ళకు ఉంది కాబట్టి సహజమైన ఇంద్రియ నిగ్రహాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అది ఎంత మంచి లక్ష్యం అండి. అన్ని పరిమితులు దాటి నిరంజనమైనటువంటి ఆ అసంగ శుద్ధ చైతన్య నా స్వరూపము అని తెలుసుకునే లక్ష్యం ముందు, నిజంగా అలాంటి లక్ష్యం ఉంటే ఇంకా ఇవి మనల్ని ఎక్కువ ఆడించవు. ఎందుకంటే మన బుద్ధి దానికి ఓటేసింది, మాయకి ఓటేయలే. ఎక్కడ ఓటేసాం? యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అంటది ఉపనిషత్తు. చూడండి, ఉపనిషత్తు అమ్మ అంటారు కదండి శృతి, ఆవిడ పిల్లలంటే ఎంత ప్రేమో. వీళ్ళందరూ ఎందుకు ఈ సాధులు సన్యాసులు ఇంత కష్టపడతారు అండి అంటే, పరమాత్మ నిన్ను ఆశించివోయ్ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అంటది. కొంతమంది సాధువుల మీద మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు ఈ మాట అంటారు. చూడండి, మనం ఎప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది తినాలి, అది తినాలి అంటాం. వాళ్ళ పాపం ఏమీ ఉండదు. వాళ్ళకి సొంత కుటుంబాలు ఉండవు, సొంత ఏమీ ఉండదు. ఏమీ ఉండకపోయినా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు ఎందుకండి అంటే, వీళ్ళ మనసుల్లో ఉన్నది ఎవరు స్వామీజీ అంటే, మనసుల్లో ఉన్నది దేవుడు. భగవంతుడు వాళ్ళ లైఫ్ సెంటర్ కాబట్టి మిగతా చిన్న చిన్న వాళ్ళు త్యాగం చేయటానికి సాహసం చేస్తారు. ఇదే ఇంద్రియ నిగ్రహానికి ఉన్న రహస్యం. ఎలా చేయాలి స్వామీజీ అండి అంటే, ఒక లక్ష్యం ఉందండి అంటే ఆటోమేటిక్ గా ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. పెట్టుకున్నప్పుడే ఉత్తమ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ ఉత్తమ లక్ష్యం ఏంటి స్వామీజీ అండి అంటే, బ్రహ్మపదం నా పదం. నేను వెళ్ళే మార్గం సాధనా మార్గం. ఇప్పుడు మనం చెప్పుకోవటానికి భయపడవలసిన అవసరం ఏముందండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాధక స్వరూపులే. అందరికీ దివ్య జ్ఞానం యొక్క రసం అంటింది. ఆ వాసన ఉంది మనకి. ఆది శంకరాచార్యులు అంటారు, 100 జన్మల పుణ్యం వలన అద్వైత వాసన వస్తుందంట. ఈ అద్వైతం అనే వృత్తి అర్థం అవుతుంది ఎంతో పుణ్యం ఉంటేనే. లేకపోతే కొత్త వాళ్ళకి చెప్పండి, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఏంటా అంటే ఏదో ఆ పుణ్య సంస్కారం లేదు, ఆ వృత్తి ఓపెన్ చేయలేకపోతుంది బుద్ధి. కాబట్టి ఈ రహస్యంతో మనం సహజంగా ఈజీగా ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకోవచ్చు. నిజంగా చెప్పండి,
మీరు పూజ చెయ్యాలి అని అనుకుంటే 5 గంటలకి ఇంటి నిండా చుట్టాలున్న 5 గంటలకు లేచి మనం పూజ చేసేస్తాం. ఏమండి అంటే, ఏమో స్వామీజీ దేవుడికి పూజ చేయకపోతే నాకు రోజు గడిచినట్టుండదు అంటాడు. అంటే మత్పరహ, దాని పేరే సుప్రీం. ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అన్నమాట. సో ఏమో స్వామీజీ సత్సంగం మిస్ అయితే ఏదో లేమిగా ఉంటుంది స్వామీజీ. ఏమంటే మత్పరహ, దానికి మనం ప్రథమ ప్రాధాన్యతనిస్తాం. అలా ఒక ప్రథమ ప్రాధాన్యత ఆధ్యాత్మికతకి ఇస్తే ఇంద్రియాలు వాటంతట అవి అల్లరి చేయటం మానేస్తాయి. కాబట్టి అర్జున, వసేహి యస్యేంద్రియాని, ఈ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకుంటే నాకు లాభం ఏమిటి? తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, నీ ప్రజ్ఞ నిశ్చలంగా ఉంటది బ్రహ్మజ్ఞానంలో కదా. కాబట్టి ఇది చెయ్యు అని స్వామి చెప్పారు. అంటూ మా స్వామీజీ చెప్పారు, కోతుల్లాగా ఉండకండి, గాంధీ గారి కోతుల్లాగా ఉండండి అనేవాడు ఆయన. ఉత్తి కోతులకి గాంధీ గారి కోతులకి తేడా ఏంటి స్వామీజీ అంటే, అవంటే చెడు చూడకు, చెడు వినకు, చెడు అనకు అని కదండి. ఉత్తి కోతులైతే అవేం లే, అన్ని చేస్తాయి. కోతుల్లాగా ఉండొద్దు, గాంధీ గారి కోతుల్లాగా ఉండండి అనేవాడు ఆయన. కాబట్టి వసేహి యస్యేంద్రియాన్ని, అది కొంచెం చేశామండి అంటే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ప్రజ్ఞ ఎక్కడికి చెడిపోకుండా ఉంటది అని చెప్పేసి ఆది శంకరాచార్యులు ఆఖరిగా ఒక పదాన్ని మన మీదకి విడిచిపెట్టి ఈ శ్లోకాన్ని ముగిస్తాడు ఆయన. ఏం పదాన్ని విడిచిపెట్టాడు స్వామీజీ అంటే, మత్పరహ అన్నారు కదా. మత్పరహ అన్న దానికి భాష్యం ఆయన ఏం రాస్తాడు? ఈ శ్లోకం ఎవరు చెప్పారండి? శ్రీకృష్ణుడు చెప్పాడు గీతలో. మరి మత్పరహ అంటే నేనే సుప్రీం అని ట్రాన్స్లేషన్. ఇక్కడ నేను ఎవరవుతారు? కృష్ణుడు కదా. కాబట్టి ఆయన ఏం రాస్తాడో తెలుసండి ఆదిశంకరాచార్యులు, అహం వాసుదేవ సర్వప్రత్యేగాత్మ, వాసుదేవుడునైన నేను సర్వప్రత్యేగాత్మ అంటే అందరికీ కూడా ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్, సర్వప్రత్యేగాత్మ అని తెలుసుకొని, నా అన్య అహం తస్మాత్, నన్ను మించి పరమమైనది ఇంకొకటి లేదు అని భావాన్ని పెట్టుకోవడాన్ని మత్పరహ అంటాడు. ఏంటేంటి పెట్టుకోవాలి స్వామీజీ? అహం వాసుదేవ, భగవంతుడైన నేను ఎలా ఉన్నానంట? సర్వప్రత్యేగాత్ముడిని, అందరికీ కూడా ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ గా ఉన్న నన్నే పరమ ప్రాధాన్య వస్తువుగా ఎవడైతే పెట్టుకుంటాడో వాడు మత్పరుడు. ఎలా పెట్టుకున్నారండి ఆయన ఈ రకంగా మిమ్మల్ని పరా వస్తువుగా అంటే? దానికి ఆన్సర్ రాస్తారు శంకరాచార్యులు, అభ్యాస బలాత్. అభ్యాస బలం వలన ఈ రకంగా ఆయన ఇది సెట్ చేసుకున్నాడు. హౌ హీ కుడ్ అటైన్, అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చింది స్వామీజీ? కష్టపడి చదివాడు కాబట్టి. అభ్యాస బలాత్, అభ్యాసం చేస్తూ చేస్తూ ఉండటం వలన ఈయన భగవంతుడినే ప్రధానమైన ప్రాధాన్య వస్తువుగా పెట్టుకున్నాడు. దాని ఫలంగా ఇంద్రియ నిగ్రహాన్ని పొందాడు, ప్రజ్ఞ ప్రతిష్టాపన కూడా జరిగింది, నిశ్చలమైన బుద్ధిని పొందాడు అర్జున అని భగవంతుడు దివ్యమైన జ్ఞానబోధ చేసి 62, 63లో అండి, ఇవి చాలా చాలా ఫేమస్ శ్లోకాలు భగవద్గీతలో. ఇవి ఒక పిక్చర్ ని గీస్తాడు శ్రీకృష్ణుడు, ఒక పెయింట్. ఏం పెయింట్ స్వామీజీ? రోజా పువ్వా లేకపోతే ఇంకేం పెయింట్ స్వామీజీ అంటే కాదు, మనిషి ఎలా పతనం అయిపోతాడో ఒక చిత్రాన్ని గీస్తాడు కృష్ణుడు. మనిషి పతనాన్ని సూచించే ఈ చిత్రం 62, 63 కలిపి చదువుదాం. వెరీ వెరీ ఫేమస్, కంఠస్థ పెట్టాలి, ఎందుకంటే ఇది మన చిత్రమే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. టుగెదర్. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః. కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడకుండా చదవగలరు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః. కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది పిక్చర్. ఇందులో 8 స్టెప్స్ చెప్తున్నాడు స్వామి. 1 2 3 4 5 6 7 8. 8 మెట్లు. అయితే ఇవి ఎక్కే మెట్లు కాదు, పడే మెట్లు. పూజ్య గురించి చెప్పేవారు. దీన్ని ల్యాడర్ ఆఫ్ ఫాల్ అనేవారు. అంటే అక్కడ చూడండి, బాల్ ఎలాగైతే పై పెట్టి మీద వదిలేస్తే కింద పడతాదో, ఇది ల్యాడర్ ఆఫ్ ఫాల్, పతనం అయ్యే నిచ్చెన. అలాగే మన వేదాంత శాస్త్రాల్లో ల్యాడర్ ఆఫ్ రైజ్ ఒకటి ఉంటుంది భజగోవిందంలో. మనల్ని మనం డెవలప్ చేసుకోవాలంటే అదొక నిచ్చెన ఉంది. భజగోవిందంలో మీరు చూసే ఉంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే ఇటు నుంచి అటు చెప్పాను. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అక్కడ 5 మెట్లు శంకరాచార్య చెప్తాడు. అవి 1 1 1 1 5 ఎక్కేస్తే జీవన్ముక్తి. ఇక్కడ 8 మెట్లు. 1 1 1 1 పాడిపోతే జీవన్ తొక్కితే ప్రణశ్యతి, కంప్లీట్ డిస్ట్రక్షన్ అంట. భగవంతుడు వాడిన పదం అది. ప్రణశ్యతి, నశ్యతి అంటే నాశనం అవడం. ప్రణశ్యతి అంటే ఏంటి స్వామిజీ అంటే కంప్లీట్, ఫిట్ ఫర్ నథింగ్. ఇంగ్లీష్ లో వాడతారే, అట్టాగా అయిపోతాడు అటు. ఏంటి స్వామీజీ ఎన్నిసార్లు బెదిరిస్తారు స్వామీజీ, ఎందుకు ఇలా అయ్యాడు స్వామీజీ అండి అంటే, ధ్యాయతో. దీని అంతటికీ ప్రధానమైన విష బీజం ఏంటి స్వామీజీ అండి అంటే ధ్యానం అట. అమ్మ స్వామీజీ, ధ్యానం చేస్తే నాశనం అయిపోతామా? ఓహో, అందుకే నేను ఎప్పుడు మెడిటేషన్ చేయను స్వామీజీ, నాకు భయం. ధ్యాయతో కరెక్టే, కానీ ధ్యాయతో భగవాన్ అనలే. మరేంటి? ధ్యాయతో విషయాన్ని, విషయాలని ధ్యానించటం వలన. ధ్యానం అంటే చూడండి, విషయాలని ఆలోచించటం వలన అనలే పరమాత్మ. విషయాలని ధ్యానం చేయటం అంటే కంటిన్యూస్ బ్రూడింగ్. మాకు తెలుసు స్వామీజీ, అంత వివరంగా చెప్పవసరలే. వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంటెంట్ ఏంటబ్బాయి అదేంటి అంటే మెడిటేషన్ ఆన్ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఏది పట్టుకున్నా ధ్యానం చేస్తాం స్వామీజీ. మరొక స్పెషాలిటీ ఉంది మాలో. అంటే పనికి మాలినదైనా మా ముందు పెట్టండి, దాని మీద దానికి కొంత టైం అలాట్ చేస్తాం. అది ఏదైనా కావచ్చు కాక. ఏ షాపింగ్కి వెళ్తున్నారండి మీరు? ఆ షాపింగ్ అండి గార్బేజ్ బిన్నులకి వెళ్తున్నామండి. స్ట్రైట్ గా వెళ్ళి కొంటారా? స్ట్రైట్ గా వెళ్ళటం కొనటం ఏంటి స్వామిజీ? నిన్నటి నుంచి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాము, దేని ధర ఎంత, దేని కలర్ ఎంత, ఏది ఎలా ఉంటది, ఏది ఎలా, దీని పేరే ధ్యానం కదా. ప్రతి విషయంకి చేస్తాం.
సరే. ధ్యాయతో విషయాన్ పుంసః. ధ్యానం చేస్తే ఏమవుతుంది స్వామిజీ? సంగః ఉపజాయతే. ఈ విషయాల మీద సంగం పుడుతుందంట. స్టెప్ 2. సంగం అంటే అటాచ్మెంట్. ఇది మనకు తెలిసిందే. ఏ విషయం గురించి ధ్యానం చేస్తామో దాని మీద మనకి అటాచ్మెంట్ పుడుతుంది. 3. సంగం వలన ఏంటి నష్టం స్వామిజీ? సంగాత్ సంజాయతే కామః. దానిపైన కోరిక పుడుతుంది. కోరిక బలమైనదిగా. కోరిక అంటే ఇర్రెసిస్టిబుల్. దాన్ని మనం స్విచ్ ఆఫ్ చేయలేం కదండి, దానిని కోరిక అంటారు. మనస్సులో ఏ డిమాండ్ అయితే స్విచ్ ఆఫ్ చేయలేకపోతున్నామో దాని పేరు కోరిక. మీకు కొన్ని స్విచ్ ఆఫ్ చేసేసామంటే అవి కోరిక అన్నంత స్థాయిని ఇంక పొందలే. ఇర్రెసిస్టిబుల్ అంటారు దీన్ని. దాని ముందుకి అది తెస్తే గాని అది శాంతించదు. ఇది దేని వల్ల వచ్చింది స్వామిజీ? సంగాత్ సంజాయతే కామః. కామంగా తయారైంది, కోరికగా తయారైంది. కామం అంటే కేవలం లస్ట్ కాదండి. కామం అంటే అన్నింటి మీద ఉండే కోరికలు. కోరిక వస్తే నష్టం ఏంటి స్వామిజీ? క్రోధ జాయతే. కోరిక క్రోధాన్ని పుట్టిస్తారు. క్రోధాన్ని. 4వ స్టెప్ ఇది. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. క్రోధము అంటే కోపం కాదు ఇక్కడ. క్రోధము అంటే మనసులో అలజడి. ఇక్కడ సైన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కోరిక లేదు అంటే ఇక్కడ అలజడి ఉండదు కదండి, మన అనుభవం. కోరిక ఉందంటే ఇక్కడ అలజడి స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కనెక్షన్. కామం వలనే, కోరిక వలనే క్రోధం పుడుతుంది. కామాత్ క్రోధోభి జాయతే. ఇక్కడ అలజడి పుడితే ఏమవుతుంది స్వామిజీ? ఆ అలజడి యొక్క డిగ్రీని బట్టి క్రోధాద్ భవతి సమ్మోహః. ఈ అలజడి మనల్ని మోహానికి గురి చేస్తుంది. మోహం అంటే మనల్ని డెల్యూడ్ చేసేస్తుంది. అంటే ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకోలేకపోతాం. మోహం అంటే ఇది, విచక్షణని కోల్పోవటం. ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదో ఆ జ్ఞానాన్ని కోల్పోతాం. ఏది ధర్మము ఏది అధర్మమో తెలుసుకోలేకపోతాం. దీని అంతటికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్, క్రోధం దాని పేరు. క్రోధాద్భవతి సమ్మోహ. సమ్మోహానికి గురి చేస్తుంది. ఈ సమ్మోహం ఏం చేస్తుంది స్వామిజీ? స్మృతి విభ్రమ. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహము వలన స్మృతిని మనం కంప్లీట్ గా కోల్పోతాం. స్మృతి అంటే ఏంటి స్వామిజీ అంటే పూర్వం మనం సంపాదించుకున్న జ్ఞానం. ఇంగ్లీష్ లో మెమరీ అంటారు. మెమరీ అంటే కేవలం బై హార్ట్ గా ఉండి వచ్చిన దానిని కాదు ఇక్కడ స్మృతి అంటే. స్మృతి అంటే పూర్వం మనం సంపాదించుకుని పెట్టుకున్న జ్ఞానం. ఈ జ్ఞానం అంతటినీ కూడా ఈ మోహం నాశనం చేసేస్తుంది. స్మృతి విభ్రమ. నాశనం అయిపోతే నష్టమేంటి స్వామిజీ? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఈ జ్ఞానం కానీ పోయిందండి అంటే వాడి బుద్ధిని వాడు కోల్పోతాడు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధి నాశనం అంటే జడ్జిమెంట్ చేసే కెపాసిటీ కోల్పోతాడు. డిస్క్రిమినేట్ చేసే పవర్ని కోల్పోతాడు. ఆలోచన శక్తిని కోల్పోతాడు. అసలు ఇంతటి సృష్టిలో మనల్ని గొప్పవాళ్ళగా నిలబెట్టినది ఈ ఆలోచనే. మనం ఆలోచిస్తాం కాబట్టే మనం గొప్ప. ఆలోచించేసి అన్ని కనిపెట్టుకున్నాం. ఈరోజు ఆన్లైన్ లో క్లాస్ కండక్ట్ చేస్తున్నామండి అంటే ఒకరి ఆలోచన బలమే. ఫ్యాన్ తిరుగుతుందంటే ఆలోచన బలం. కారు వెళ్తుందంటే ఆలోచన బలం. మిగతా వాళ్ళకి లేవు, మనకి ఉన్నాయి అంటే తెచ్చిపెట్టింది ఎవరు స్వామిజీ? ఈ ఆలోచన అన్నాం కదా, ఇదే బుద్ధి. వాడికి అది పోయింది. వాడికి అది పోతే శంకర భగవత్పాదులు ముందు చెప్తారు ఆయన, ఈ వ్యక్తిని ఇంక నరుడు అనవలసిన అవసరం లేదట.
బుద్ధి లేకపోతే. ఆ పశువు అనేసినా పర్వాలేదు అంటాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక్కసారి గాని ఇది పోయిందనుకోండి, ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే వాడి జీవితాన్ని వాడు కంప్లీట్ గా డిస్ట్రక్ట్ చేసేసుకున్నాడు. ఈ ఈ టోటల్ క్రైమ్ అంతా చేస్తున్నది ఎవరో తెలుసా అండి? విషయాలని బ్రూడింగ్ చేసే మనకున్నటువంటి ఈ వీక్నెస్. ఆ వీక్నెస్ ఇక్కడ తెచ్చి పడేసింది. ఒకటో మెట్టు మీద జారితే 8వ మెట్టు మీద పడ్డాం. ఇది భగవంతుడు ఎంత సైకలాజికల్ పిక్చర్, బ్యూటిఫుల్ పిక్చర్. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ మన చరిత్రని ఈ రకంగా స్థితప్రజ్ఞుడి యొక్క చరిత్రలో పెట్టాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక్కసారి బుద్ధి నాశనం అయిపోయిందండి అంటే ఇంకా క్యాలెండర్ రెడీ. కంప్లీట్లీ మన లైఫ్ లో మనం ఫెయిల్ అయిపోయినట్టే. ఈ ఫ్యాకల్టీ కానీ కోల్పోయామంటే ఇంకా దీనికి తప్ప దేనికి పనికిరాం. జాగ్రత్తగా ఉండాలి వీరిని సంరక్షించుకోవటంలో. థింకింగ్ అనేది చాలా గొప్పదండి. అందుకే పెద్దవాళ్ళు గురుదేవ్ అంటారు కదండి, థింక్ బిఫోర్ యాక్ట్. ఏ మాట అనాలనుకున్నా జస్ట్ కొంచెం ఆలోచించి మాట్లాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఆలోచించి వెళ్ళు. ఎవరితో ఏది ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఆలోచించి చెయ్యి. ఆలోచనకున్నటువంటి శక్తి అది. దానిని ఎప్పుడు కూడా మనం కోల్పోకు. దానిని నాశనం చేసేది ఈ విషయ వాసనలే. అటాచ్మెంట్, కామము, క్రోధము, మోహము ఇవన్నీ పుట్టిస్తాయి అవి. తద్బలంగా ఇది కలుషితం అయిపోతుంది. కాబట్టి దీనిని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇది విషయం. అయితే ఇంతటితో వదిలిపెట్టలేదండి పెద్దవాళ్ళు. దీనికి ఒక సైన్స్ అంతా చెప్పారు. ఎంత బాగా చెప్పారో చూడండి. స్వామీజీ ధ్యాయతో విషయాన్ పుంసః అన్నారు కదా. ధ్యానం అంటే ఏంటి? ముఖ్యంగా విషయాల మీద ధ్యానం అంటే ఏంటో తెలుసా అండి? రిపీటెడ్ గా దేన్నైనా ఆలోచిస్తే దానిని ధ్యానము అంటారు. సో మనకి పరీక్ష ఏంటి? ఏవైనా విషయాల గురించి రిపీటెడ్ గా నేను ఆలోచిస్తున్నానా అని మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. అవసరం లేదంటే కట్టెట్టారు. ఇక్కడే కట్ చేయాలండి. ఈ బ్రూడింగ్ లో కట్ చేసేసామండి అంటే ప్రణశ్యత ఆగిపోతుంది. ఎక్కడో ఆగిపోయి మొదటి మెట్టే ఆపాలి. మొదటి మెట్టు ఏంటి స్వామీజీ అండి అంటే ఓవర్ బ్రూడింగ్ ఆన్ సెన్స్ ఆబ్జెక్ట్స్. వాటికి టైం అలాట్ చేస్తాం కదండి. ఇతరుల మీద చాడీలు చెప్తున్నారు అనుకోండి, వీ గివ్ టైమ్ టు దెమ్, వీ ఎంకరేజ్ దెమ్. మనకు తెలిసి అది మంచిది కాదు. కట్టెట్. ఏదైనా సరే నష్టకారిగా ఉంది అంటే దానికి టైం ఇవ్వద్దు. రిపీటెడ్ గా ఇది పదే పదే ఆలోచిస్తుందేమో చూడాలి. దానికి ఉన్న వీక్నెస్ అది. పదే పదే అంటుంటది చూడండి. అవి మాత్రం ధ్యాయము అంటే ఇది. సరే, విషయాన్ని అన్నారు కదా స్వామీజీ. విషయాలంటే ఏంటి? విషయాలంటే ఏంటంటే తెలుసండి, విషన్వంతి ఇది విషయాహ అంటది సంస్కృతం. విషన్వంతి అంటే మనల్ని ఏవి బంధించగలవో వాటిని విషయాలు అనాలంట. అన్నింటినీ కాదు. అన్ని మనల్ని బంధించలేవుగా. విషయాలు విషం లాంటివి అంటాడు వివేక చూడమనులు సేమ్ శంకరాచార్య. విషన్వంతి వితి విషయా. విషన్వంతి అంటే మనల్ని బంధించగలవు. అది ఏ ఇండివిజువల్కి ఆ ఇండివిజువల్ తెలుసుకోవటం. నాకు ఫ్రీడమ్ లేకుండా ఏ ఆబ్జెక్ట్ చేస్తుందో నెగిటివ్ గా, నాకు ఫ్రీడమ్ లేకుండా ఏ మనిషి చేస్తున్నాడు, నాకు ఫ్రీడమ్ లేకుండా ఏ సందర్భం, సిచ్యువేషన్, పరిస్థితి చేస్తుందో ఎగ్జామిన్ ఇట్, డోంట్ బ్రూడ్ ఓవర్ ఆన్ ఇట్. దానిపైన మెడిటేషన్ చేయటం కట్ చేసేసామండి అంటే ఈ పతన చిత్రము అనే కేటగిరీకి మనం చెందాం. విషయాలంటే ఇక్కడ ఒక జోక్ కూడా ఉంది. మీరేమి అనుకోనంటే నేను చెప్తా. చెప్పండి స్వామీజీ అండి అంటే, ఈ విషయాలు విషన్ అనే ధాతువు నుంచి వచ్చాయి కదండి. ఈ ధాతువుకి మూల రూట్ ఏంటంటే షీ ధాతు అంట. షీ అని రాస్తాం కదా. షీ ధాతువు
విషయానికి మూలం. అంటే పక్కడ స్వాములు కొంతమంది ఉంటారు. వాళ్ళు అంటారు, ఏమో సంస్కృతం షీయే కాదు, ఇంగ్లీష్ షీ మీద కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా మిమ్మల్ని పాడు చేసే విషయం అదే అంటారు. ఎస్హెచ్ఈ షీ అని. కొంతమంది అలా జోక్ చేస్తారు. షీ ధాతు నుంచి వచ్చింది. నీకు సంస్కృతం యొక్క షీ. అందు నుంచి విషయాలు వచ్చాయి. అవి ఏం చేస్తాయి స్వామీజీ అంటే బంధిస్తాయి, కట్టుపడేస్తాయి, ఎక్కడికి కథలనివ్వవు, ఏం చేయనివ్వవు, స్వతంత్రం అంతా పోయింది. అలాగే ఏవి చేస్తున్నాయో అవన్నీ విషయాలే. ఓకే, స్వామీజీ అయితే ఇల్లు పొలం వదిలేసి వచ్చేయమంటారంటే వాటిల్లో మీరు ఉండండి. రామకృష్ణ పరమహంస అన్న మాట ఇది. వాటిల్లో మీరు ఉండండి, ప్రాబ్లం లేదు. మీలో ఉంటేనే ప్రాబ్లం అంటూ ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్తాడు, నీటిలో బోట్ ఉన్నన్నాళ్ళు బోట్ సేఫే, బోట్లోకి నీరు వచ్చిందండి అంటే ఇంక మనం ఆశ వదులుకోవాల్సిందే కదా. ఇది బంధం అంటే ఇది. వాటిల్లో మనం ఉన్నన్నాళ్ళు ఓకే, మన ఫ్రీడమ్ అదే బాగుంది, అదే బాగుంది అంటే మనం ఇచ్చేసాం కీ ఆల్రెడీ. ఓకే, ధ్యాయతో విషయాంతం సహా. మళ్ళీ ఈ ధ్యానం ఎలా చేస్తామో చెప్తారు పెద్దవాళ్ళు. ఏ ధ్యానం స్వామీజీ? విషయ ధ్యానం అంటే. ఓకే, ఎలా చేస్తాం స్వామీజీ అంటే 3 స్థాయిల్లో చేస్తామట విషయాల మీద ధ్యానం. ఏంటి స్వామీజీ ఆ 3 స్థాయిలు? సత్యత, సుందరత, శోభనత అట. ఇది ఒక సైన్స్. విషయాల వైపు ముందు మనల్ని తీసుకెళ్లిన వృత్తి ఏంటో తెలుసండి. వాటికి సత్యత్వాన్ని ఇస్తాం, అవన్నీ నిజము అని నమ్ముతాం, సత్యత. 2, నిజము అని నమ్మి ఒప్పుకోము, వాటికి సుందరత ఇస్తాం. సుందరత అంటే వాటిని మనమే బ్యూటిఫై చేస్తాం, మనసుతోనే సుందరత. 3వది శోభనత. శోభనత అంటే వాటిల్లో సుఖం ఉంది అని నమ్ముతాం. ఈ రకం ఇదే ధ్యానం సంస్కృతంలో చెప్పాలంటే. సత్యత, సుందరత, శోభనత, ఈ రకంగా విషయాలపైన ధ్యానిస్తాడట జీవుడు. దీనికి వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసండి, శోభన అధ్యాసము అంటారు. సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ బ్యూటీ ఆన్ ఆబ్జెక్ట్స్. ఇది ఒక సూపర్ ఇంపోజిషనే, ఒక కల్పన, ఒక మాయ. దాని పేరేంటి? శోభన మాయ, శోభన అధ్యాసము అంటారు. అవి నిజం స్వామీజీ, అవి ఎంత సౌందర్యమైనవో నా కంటితో చూడండి స్వామీజీ అంటారు. సుందరత. 3వది శోభనత. శోభనత అంటే వాటిల్లో సుఖం ఉందండి, ఇదంతా కూడా అధ్యాసం, మాయ, శోభన మాయ అంటారు. ఈ రకంగా ధ్యానం చేస్తాడు. సో ధ్యానం చేస్తే దాని బిడ్డ ఏంటి స్వామీజీ? సంగ ఉపజాయతే. వాటిపైన మనకి అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్ అంటే ఏంటి స్వామీజీ అంటే రసబుద్ధి అంట. నిన్న చెప్పాను నేను. రసబుద్ధి అంటే ఆ లిక్విడ్ దాన్ని మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఇది కవిత్వాల్లో కూడా వర్ణిస్తారు. 100 మంది ఉన్నవ్వండి, మన కన్ను మొదట ఆ వస్తువు ఆ వ్యక్తి మీదకో వెళ్తుంది. కారణం ఏంటండి అంటే దాని మీద రసబుద్ధి ఉంది. ఆ రసబుద్ధి పేరే అటాచ్మెంట్. ఈ రసబుద్ధి మైండ్ కి ఒక సలహా ఇస్తుంది. ఏంటో సలహా తెలుసా అండి? యు ఓన్ ఇట్. యు ఓన్ ఇట్ అంటే ఆ వస్తువుని నీదిగా చేసుకో. అది ఏదైనా కావచ్చు కనుక. అటాచ్మెంట్ చేసిన సలహా ఏంటి స్వామీజీ అంటే అది అటాచ్మెంట్ మన మనసుకు ఒక సలహా ఇస్తుందంట. యు ఓన్ ఇట్. నీ వస్తువుగా చేసుకో కదా. దానికి పుట్టినదే కోరిక. సంగం వలన వచ్చేది కామన. సంగాత్ సంజాయతే కామః. కామం అంటే ఏంటి? ఇర్రెసిస్టబుల్ డిజైర్.
అన్ని డిజైర్స్ ని కామాలనం. ఇర్రెసిస్టబుల్ డిజైర్, అది నన్ను నిల్చోపెట్టదు ప్రశాంతంగా. తెచ్చి తీరాలి బ్రహ్మచారి గారు అంటది మనస్సు. సంపాదించాలండి, రావాలి మనకి ఇర్రెసిస్టబుల్ డిజైర్. దాన్ని కంట్రోల్ చేయలేం. అందుకే మనం నేను ఏదైనా చేయడానికి రెడీ అండి దానికోసం అంటాం. కోరికకున్న బలం ఇది. ఈ కోరిక ఎప్పుడైతే అంతరంగంలో ప్రవేశించిందో క్రోధ జాయతే ఉద్భవతే, అది క్రోధాన్ని పుట్టిస్తుంది, ఎజిటేషన్ ని పుట్టిస్తుంది, మన మనస్సుని కదిపి కదిపి వదులుతుంది, అలజడికి గురి చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇవ్వండి స్వామీజీ, ఏ విధంగా ఒక కోరిక అలజడిని కల్పిస్తుందండి అంటే మా స్వామీజీ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ సత్సంగం వింటున్నాం కదండి, ఫోకసివ్ గా క్లాస్ వింటాం. సడన్ గా మన మనస్సులో ఒక విషయ వాసన వచ్చింది అనుకోండి, ఒక థాట్, అరే పొయ్యి మీద పెట్టే పాలు ఏమయ్యి, లేకపోతే ఈ టైంకి వస్తానన్నాడే ఆయన ఇంక రాలేదేంటి అన్న థాట్ వచ్చింది అనుకోండి. వచ్చిందా? సత్సంగం వినేది దాంట్లో అలజడి వచ్చి లేసి వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఎవరండి పట్టుకెళ్ళారు? నిజానికి ఆ వ్యక్తి రాలేదు, ఆ వస్తువు లేదు, ఏమీ లేదు. ఈ వాసన ఎంటర్ అయింది, ఈ థాట్ ఎంటర్ అయింది, అంతవరకు ప్రశాంతంగా ఉన్న మనస్సుని అక్కడి నుంచి లేపి తీసుకొని వెళ్తే, ఇది కామాత్ క్రోధ ఉద్భవతి. అన్ని సందర్భాల్లోనూ మనల్ని అక్కడి నుంచి లేపేవి ఇవే, కామనలే. రెండు అండి పెద్దవాళ్ళు చెప్తారు, మనందరం తెలుసుకోవాలి. సాధకులుగా మనందరినీ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఏంటి స్వామీజీ అండి అంటే అది జాగ్రత్తగా వినండి. క్రోధం అంట సర్వ పాప హేతు అట. సర్వ పాపాలకి మూల కారణం ఈ కోపం అట. కాబట్టి కోపం పడటం తగ్గించుకోవటం నేర్చుకోవాలి మనం. ఆ వైబ్రేషన్ ఉంటదే, క్రోధము, యాంగర్, అది వచ్చింది అండి అంటే ఏదో పాపం జరుగుతుంది. ఈ సుభాషితాల్లో చెప్పారండి, ఏ పాపమో అవతల వాళ్ళు హట్ అయినా అవుతారు, లేకపోతే మనం కొట్టడాలు, చంపడాలు, వీటన్నిటికీ కారణం ఎవరండి అంటే క్రోధం. సుభాషితం చెప్పి, క్రోధ సర్వ పాప హేతు. సర్వ పాపాలకి కారణం ఎవరండి అంటే ఈయనే క్రోధం. కాబట్టి క్రోధాన్ని మాత్రం ఎప్పుడు పెద్ద ఎంకరేజ్ చేయకూడదు. రెండు పర్సనల్ గా అసలు పెట్టుకోకూడదు. పర్సనల్ గా అంటే నాకు వాళ్ళంటే కోపం అంటే కోపము, కోపమే, ఇంకొకటి రాదు, దాని పేరు పర్సనల్ గా పెట్టుకోవడం. క్రోధం ఉండటమే తప్పు, వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా అలా పెట్టుకోకూడదు, చాలా తప్పు. అది మనకు తెలుస్తుంది భవిష్యత్తులో దాని నష్టం ఏంటో. కాబట్టి we should reduce it as much as we can. కోపాన్ని తగ్గించుకోవాలి. మరి దీనికి విరుగుడు ఏంటి స్వామీజీ అండి అంటే శాంతము, స్నేహము. స్నేహం చెయ్యాలి అందరితో, ఇష్టపడడం, అవన్నీ ఉన్నాయంటే ఈ మంట పోతుంది. భగభగా మండే చెట్టు మీద పక్షులు వాలవండి, పచ్చటి చెట్టు మీదే వాలుతాయి. కాబట్టి మన అంతరంగం పచ్చని చెట్లాగా ఉండాలి. క్రోధం, స్వామి ఎక్కువ క్రోధం ఎందుకు వస్తుంది అండి అంటే ఒక లాజిక్ చెప్తారు. అవేంటండి అంటే కోరికలు ఎక్కువ, వస్తువులు తక్కువ ఉన్నప్పుడు ఈ క్రోధం పుడుతుందటండి. ఇది మన సమస్యే. కోరికలేమో ఎక్కువ ఉంటాయి, వస్తువులేమో తక్కువ ఉంటాయి. ఉన్నన్ని వస్తువులే కొన్నిట్లో కొన్నే పొందగలం, పొందని వాటన్నిటిపైన క్రోధం పుట్టేస్తుంది. కాబట్టి ఈ వృత్తినే కట్ చేయటం నేర్చుకోవాలి, అదే సాధన. ఏ వృత్తి స్వామీజీ? పదే 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 కోపం పడుతుంది కదా, ఏ బాధపడో దానికి నూనె రాస్తారో, నెయ్యే రాస్తారో, పాలే పోస్తారో, ఆ నిప్పుని ఆర్పాలి గుండెలో. సాధన, ఆ నిప్పు ఆరిపోవాలి, ఇంకా ఆ అలవాటు వదిలేయాలి మనస్సు.
క్రోధం ఎక్కువ పెద్ద. మా స్వామి అయితే మాత్రం మిగతావన్నీ వదిలేశారు, కానీ ఈ విషయం దగ్గర మాత్రం ఆగారు, ఆయన నిలబడ్డారు. జాగ్రత్త, జాగ్రత్త, కోపాలు పడకండి, కోపాలు పడకండి. కోపం రావడం ఈజీ, కానీ అది చేసే నష్టాన్ని మళ్ళా పూడ్చుకోలేము అంటూ శంకరాచార్యుడు ప్రేమ చూడండి. ఆయన రాస్తాడు, క్రుద్ధ, క్రుద్ధ అంటే క్రోధి, గురూన్ అపి క్రోషయతి, గురువుల మీద కూడా కోపం పడిపోతారు. ఇది ప్రేమ. వాడికి తెలీదు ఎవరిని ఏమనేస్తున్నానో, ఎవరిని ఏమనట్లేదు. గురువు అంటే ఎవరండి? భగవంతుడి కన్నా ఎక్కువ. ఈ కోపాన్ని కానీ శిష్యుడు ఆశ్రయిస్తే గురువున్ అపి ఆక్రోషయతి, గురువు మీద కూడా కోపం పడిపోతున్నాడు, వీడు ఎంత పాపం చేస్తున్నాడు అంటాడు. కాబట్టి ఈ వృత్తి మీద మాత్రం జాగ్రత్తగా మనందరమీ అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు శాంతంగా, సౌఖ్యంగా, స్నేహంగా, ప్రేమగా ఉంటే ఇది చల్లారిపోతుంది. ఉత్తునే మంట పెట్టుకోకుండా. క్రోధాత్ స్మృతి విభ్రమ, క్రోధాత్ సమ్మోహ, క్రోధం వలన విచక్షణని కోల్పోతాం. కార్య అకార్యే, కార్యమేది అకార్యమేది అనే ఆ విచక్షణని కోల్పోవడం సమ్మోహము అంటారు. డెల్యూడ్ చేసిస్తుంది. ఈ సమ్మోహము స్మృతి విభ్రమ, మనం సంపాదించుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని అంతటిని మనకి అవైలబుల్ కాకుండా చేసేస్తుంది. అంటాం మనం, ఆ క్షణానికి నాకు స్ఫురించలేదు స్వామీజీ అండి అంటాం. ఎందుకు స్ఫురించలేదండి అంటే కారణం ఇదే. ఆ డెల్యూజన్ ఉన్నప్పుడు మనకున్నటువంటి, మనం డిపాజిట్ చేసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని మనం కోల్పోతాం. స్మృతి విభ్రమ అంటూ శంకరాచార్య ఏం చెప్తారో తెలుసండి. స్మృతి విభ్రమం అంటే ఎలా జరుగుతుందంట, శాస్త్ర ఆచార్య ఉపదేశ ఆహత సంస్కార జనిత స్మృతి విభ్రమ అంటారు. మనం జ్ఞానాన్ని 4 కేంద్రాల నుంచి 3 కేంద్రాల నుంచి సంపాదించుకుంటామట. అది కూడా ఎలా అంటాడు ఈయన, ఆహత, డ్రాప్ బై డ్రాప్. జ్ఞానాన్ని సంపాదించుకోవటం కష్టం, అందుకే డ్రాప్ బై డ్రాప్ మీరు ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఎక్కడెక్కడి నుంచి స్వామీజీ? శాస్త్ర, మంచి మంచి గ్రంథాలను చదివి, ఆచార్య, మన యొక్క గురువుల నుంచి, ఉపదేశ అంటే పెద్దవాళ్ళు మనకు చెప్పే మాటలను బట్టి. ఈ 3 రకాలుగా ఆహత సంస్కారం. ఆహత సంస్కారం అంటే కొంచెం 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 సంస్కారాన్ని మనం కూడపెట్టుకున్నాం. ఇంత మంచి సంస్కారాన్ని కూడా ఈ భ్రమ ఏదైతే ఉందో, ఈ డెల్యూజన్ ఏదైతే ఉందో, ఇది మనకి అవైలబుల్ కాకుండా కవర్ చేసేస్తుంది. స్మృతి భ్రంశ, అపోయింది, జ్ఞానం అవైలబిలిటీగా లేదు. అవైలబిలిటీగా లేకపోతే నష్టం ఏమిటి స్వామీజీ? బుద్ధి నాశ, థింకింగ్ కెపాసిటీ కోల్పోతాడు. ఇంకా పశువు చేరులో పడినట్టే సిచ్యువేషన్ లో దుమికేస్తాం మనం ఆలోచించకుండా. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇటువంటి బుద్ధిని గాని కోల్పోయాడండి అంటే ఇంకా ఆయన మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలండి అంటే కంప్లీట్ గా డిస్ట్రక్షన్ అవ్వటం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే ఏం చెప్తాడు, సర్వ పురుషార్థ అయోగ భవతి. 4 పురుషార్థాలకి పనికిరాడు. మోక్షమే కాదు, ధర్మానికి పనికిరాడు, అర్థానికి పనికిరాడు, కామానికి పనికిరాడు, మోక్షానికి పనికిరాడు. సర్వ పురుషార్థ అయోగ భవతి ఇది ప్రణశ్యతి అని ముగిస్తాడు ఆయన. నాశనం అయిపోవడం ఏంటి అంటే హీ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్. స్టూడెంట్ ఇంత విన్నాడంట, 62, 63 విని ఆఖరిని అన్నాడంట, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నాడంట వాడు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఇది ఎక్కడి నుంచి తెచ్చారా, ఇది ఆయనది కాదు అంటే, గురువు గారు అన్ని శ్లోకాలకి అంటున్నారు కదా, దీనికి అనేసాను స్వామీజీ అన్నాడంట వాడు. ఇక్కడ ప్రజ్ఞే లేదు, బుద్ధే లేదు, ఇంక ప్రజ్ఞ వరకు మాట ఏంటి, బుద్ధి పోవటం వల్ల ఇలా అయిపోయాడని చెప్తాడు. అందుకే దీని పేరు ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ 8 స్టెప్పులు ఎక్కడ జరిగాయి స్వామీజీ అంటే ఇక్కడే. అవునా కాదా?
విషయాలు ధ్యానించడం కానీ, కామం కానీ, కోరిక కానీ, మోహం కానీ ఇవన్నీ ఎక్కడ జరిగాయి స్వామీజీ అంటే ఇక్కడ మెకానిజమే. అందుకే ఛాన్స్ ఉంది మన చేతిలో మారటానికి, సెట్ చేసుకోవటానికి. ఈ విధంగా భగవంతుడు మన చిత్రాన్ని, సాధకుల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు. సో రేపటి క్లాస్లో మరికొన్ని విషయాలు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.